అతి తక్కువ కాలంలో లాభాలను అందించే పంటగా మస్క్ మిలన్ సాగు రైతుల ఆదరణ పొందుతోంది. తినే దోసకాయగా పిలిచే ఈ పండుకు మన దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. గతంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈ పంటను సాగు చేసేవారు. ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ డిమాండ్ పెరగటంతో కాలానుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో దీని విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నీటి ఎద్దడి, వాతావరణ ఒడిదుడుకులు ఎక్కువ ఉండే అనంతపురం జిల్లాలో కేవలం 60 నుండి 75 రోజుల్లో పంట చేతికొచ్చే మస్క్ మిలన్ సాగు రైతులకు కల్పతరువుగా మారింది. పెట్టుబడి ఎక్కువ ఉన్నా మంచి లాభాలు వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగు చేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. స్వల్పకాలంలో మంచి రాబడిని అందించే పంటగా పేరుగాంచింది మస్క్ మిలన్. దీనినే ఖర్బూజా అంటారు. ఇది తినే దోసకాయగా కూడా పిలుస్తూ ఉంటారు. సాగు చేసిన రకాన్ని బట్టి దీని పంట కాలం 60 నుండి 75 రోజులు. ఖర్బూజా పండులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉండడం వల్ల దాహాన్ని తీర్చే గుణం ఉంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు మంచి ఆహారం. అనంతపురం జిల్లాలో ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే రాప్తాడు మండలం పరసానాయిపల్లి గ్రామానికి చెందిన రైతు శివశంకర్ రెడ్డి 4.5 ఎకరాల్లో మస్క్ మిలన్ సాగు చేశారు. ఆధునిక పద్ధతుల్లో ఎత్తైన బెడ్లపై పాలీమల్చింగ్ వేసి డ్రిప్ ద్వారా నీరు, ఎరువులు అందిస్తూ ఎకరాకు 13 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. కిలోన్నర సైజులో పసుపు పచ్చ రంగులో ఆకర్షణీయంగా కనపడుతున్న ఈ మస్క్ మిలన్ కోహినూర్ తోలు మందంగా ఉండి నిల్వగుణం ఎక్కువ ఉండడం వల్ల దేశీయ మార్కెట్లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది. అందుకే రైతు శివశంకర్ రెడ్డి 4.5 ఎకరాల్లో సాగు చేశారు. డిసెంబర్ మొదటి పక్షంలో ఎకరాకు 250 గ్రాముల విత్తనం విత్తారు. వాతావరణం అనుకూలించడంతో పాటు సకాలంలో ఎరువులను అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి కాయ సైజు ఇప్పటికే కిలో నుండి కిలోన్నర బరువుకు చేరుకుంది. ఎత్తుమడుల్లో పాలీమల్చింగ్ విధానంలో పండించడం వల్ల మంచి దిగుబడి సాధించగలుగుతున్నామని రైతు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మస్క్ మిలన్ వచ్చేసి ఇది కర్బూజా వెరైటీ కోహినూర్ వెరైటీ. దీని పేరు నౌనీ కంపెనీ ఉంది కదా, తైవాన్ది. ఆ కంపెనీది వెరైటీ వచ్చేసి కోహినూరు. డిసెంబర్ 1వ తారీఖు విత్తనం పెట్టినాము. అంటే విత్తనం పెట్టకముందు అయితే మామూలు పశువులు పేడెరువు, వేప చెక్క ఇది అవంతా వేసి ప్రిపరేషన్ మొత్తం చేసి బెడ్లు తోలి మల్చింగ్ పేపర్ వేసి విత్తనం మనం డిసెంబర్ 1 పెట్టినాము. ఇప్పటికి 66 రోజులు అట్లయితుంది, 67 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈరోజు కటింగ్ జరుగుతున్నది. ఇప్పుడు ఇదంతా ఢిల్లీ మార్కెట్కి పోతుంది. ప్రస్తుతం రేట్ వచ్చేసి ఢిల్లీ మార్కెట్లో 6.5 కేజీ వస్తుంది. ఒక బాక్స్ వచ్చేసి అది 350 రూపాయలు పోతుందన్న. మనకి 350 రూపాయలు పోతే ఒక బాక్స్కి 100 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే దాదాపు 2,000 బాక్సులు ఇస్తాము, 2 లక్షలు పెట్టుబడి పోతుంది. 90,000 బాడీగా, బాక్సులు అంతా కలిసి 50,000, తర్వాత వచ్చి కమిషన్ అంతా కలిసి 2 లక్షలు పోతుంది. మనకి 7 లక్షలు అమ్మకం అయితే 5 లక్షలు ఒక లారీ మీద 5 లక్షలు మనకి మిగులుతుంది నెట్. అంటే 12 టన్నులు 13 టన్నులు వస్తుంది. ఎకరాకు వచ్చేసి మనకి 250-300 గ్రాముల లోపల పడుతుంది విత్తనం. కేజీ విత్తనం వచ్చి 68,000. ఒక కేజీ విత్తనం తీసుకుంటే దాదాపు 4 ఎకరాల వరకు వస్తుంది. విత్తనం పెట్టిన తర్వాత కరెక్ట్ 30 నుంచి 32 రోజుల్లో ఫ్లవరింగ్ అయ్యి పాలినేషన్ జరుగుతుంది, పింజ పడుతుంది. తర్వాత 25 రోజులు ఫ్రూట్ సైజ్ వస్తుంది. రోజుకి కనీసం అంటే 50 నుంచి 80 గ్రాముల వరకు రోజు సైజు కాయ పెరుగుతుంది. ఇది ఒక కాయ వచ్చేసి ఇప్పుడు యావరేజ్కి కేజీన్నర అట్లా ఉండొచ్చు, 1.5 కేజీ వరకు. అంటే ఉంటాయి కొన్ని చిన్నకాయలు కూడా ఉంటాయి, అంటే 900 గ్రాములు అట్లా ఉంటాయి. అంటే ఫస్ట్ మొదట్లో పడిన కాయ స్పీడ్గా పెరిగిపోతుంది, కొంచెం తీగ దూరం పోయి పడి ఉంటుంది అనుకో, ఫ్లవరింగ్ సెట్ ఉంటుంది, అది కొంచెం లేట్గా, అది స్లో ఉంటుంది గ్రోత్. ముందుదే బిక్కుంటుంటుంది, అంత బలం, అందుకే ముందు బాగా లావ్ అయిపోతుంది, వెనకాల కొంచెం తగ్గిపోతుంటుంది. మస్క్ మిలన్కు ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులు. వీటి నివారణకు ఈ రైతులు ఎకరాకు 100 చొప్పున జిగురు పూసిన పసుపు రంగు అట్టలు అమర్చారు. దీనివల్ల తెల్లదోమ, తామర పురుగులను కొంతవరకు అరికడుతున్నారు. రసం పీల్చు పురుగులు, బూజు తెగుళ్ల నివారణకు ప్రతి 4 రోజులకు ఒకసారి రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. నాటిన 60 రోజులకు మొదటి కోత ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరో కోతతో పంట పూర్తవుతుంది. లారీకి 20,000 బాక్సుల చొప్పున రవాణా చేయాల్సి ఉంటుంది.
ఎకరాకు 13 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. 8 రోజుల నుంచి 8వ రోజు అట్లా ఏమన్నా వర్షాకాలం కదా మనం పెట్టినది, అప్పుడు ఫంగిసైడ్ డౌనీ మిల్డ్ అనేది ఇట్లా వస్తుంది. తర్వాత సక్కింగ్ పేస్ట్ వస్తుంది. దానికి అడ్వాన్స్గానే మనం ఈ పేపర్స్, మన గమ్ పేపర్ ఉన్నాయి కదా ఇక్కడ, గమ్ పేపరు ఎక్కువ పెట్టుకుంటే ఎకరాకు వచ్చేసి ఒక 100 పేపర్ అట్లా పెట్టుకున్నాం అనుకో, ఇట్లా సక్కింగ్ పేస్ట్ తగ్గియచ్చు. ఫంగసైడ్కి మాత్రం, ఇది మాత్రం డౌనీ మిల్డ్ మాత్రం కంపల్సరీగా వాటర్ మేనేజ్మెంట్కి బాగుండాలి. తర్వాత ఏమన్నా వస్తే ఫంగసైడ్లు కొట్టుకుంటూ ఉంటాం, స్ప్రే చేస్తామన్నా. ఇప్పటికి 20 రోజుల ముందే దాదాపు 15 నుంచి 2 వారాల ముందే ఆపేసి ఉంటాం. ఏం అవసరం ఉండదు, లాస్ట్లో 2 వీక్స్ ఏముండదు. 4.5 ఎకరాకంటే 80,000 పెట్టుబడి అవుతుంది ఎకరాకు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి దాదాపు ఒక 48 టన్నులు అట్లా అవుతుంది. 48-50 టన్నులు కావచ్చు. టన్ను అదే పెట్టుబడులు అన్నీ పోతే 35 రూపాయలు అట్లా రావచ్చు అనుకుంటా. 35 రూపాయలు టన్ అంటే 35,000 టన్ను అట్లా రావచ్చు. 50 టన్నుల సరుకు అట్లా అవుతుంది. 2001 నుంచి దోశ పెట్టుకుంటూ వచ్చినాము. ఈ మస్కమేలను ఫుల్ సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది. ఈరోజు చూడు 66-67 రోజులు అయినా కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కడే కానీ డౌనీ మిల్డ్ కానీ పౌడర్ మిల్డ్ కానీ అవి డిసీజులే లేవు. కాయలు కోసినామంటే కోయికోకున్న తోట మాదిరి ఉంది. మనం అంత బాగుంది అన్న, అంటే ఒక ఆనందం. అంటే మన పనిపాఠం మనం సక్రమంగానే చేసుకుంటున్నామని నిరూపణ అయిపోయింది అన్న నాకైతే. అంటే కంటిన్యూ ఒకటే క్రాప్ పెడితే మాత్రం పొల్యూషన్ అదే కొంచెం ప్రాబ్లం ఉంటుంది అన్న. క్రాప్ చేంజ్ చేస్తుందంటే బాగుంటుంది. ప్రతి పంటకి మధ్యలో వేరే క్రాప్ పెడుతుంటే తెగులు చాలా తక్కువ ఉంటాయి. అంటే మెయిన్ పైరుకంతా ఇప్పుడు చెడుబాటంతా రసం పీల్చే పురుగు, అంటే దోమలు, సక్కింగ్ పేస్ట్ అంటాం కదా, అన్ని రకాల రసం పీల్చే పురుగులే బాగా డ్యామేజ్ చేస్తాయి వైరస్ వచ్చేదానికంతా. ఈ ఫంగస్ వచ్చే రోగాలు అయితే మాత్రం సేద్యం చేసి భూములు ఎండబెడితేనే కొంచెం, అంటే రూట్ రాటు, స్టెమ్ రాటు, ఇవన్నీ విల్టు, ఇవన్నీ కొంచెం కంట్రోల్ ఉంటాయి. కొదమ రైతులు కూడా ఇంప్రెస్ అయ్యి మనం కూడా ఎందుకు ఎదగకూడదు, ఒక గ్రామంలో పుట్టిన వ్యవసాయం గ్రామంలో చేసుకుంటూ పోతుంటాము, జిల్లా స్థాయికి పోవాలా, రాష్ట్ర స్థాయికి పోవాలా, తర్వాత దేశ స్థాయికి పోవాలా, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో పోయినామంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనం కూడా ఎందుకంటే బాధ్యత కూడా ఇంకా ఇప్పటి నుంచి ఏమిందంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా, ఎక్కడ ఫెయిల్ కాకూడదు పంటలు, కొదమ రైతులకి మనం ఆదర్శంగా ఉండాలా అనే బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నా. రైతు శివరామిరెడ్డి ఇప్పటికే 28 టన్నుల దిగుబడిని తీశారు. టన్ను సరాసరిన 42 నుండి 45 వేల చొప్పున ఢిల్లీకి ఎగుమతి చేశారు. మరో 22 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సరాసరి టన్ను ధర 40,000 అనుకున్న 75 రోజుల్లోనే 50 టన్నులకు 20 లక్షల ఆదాయం ఎక్కడా పోదు. దీనికి ప్రకృతి సహకరించడంతో పాటు రైతు సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ రైతులాగే మంచి లాభాలను ఆర్జించడానికి వీలుంటుంది.